100 సినిమాలు అనే క్యాప్షన్స్ వస్తున్న సినిమా నిన్ననే సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూఏ సర్టిఫికేట్ తీసుకున్నాం. సెన్సార్ మెంబర్స్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది సినిమాకి. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఈ నెల 24th 24వ తారీఖు రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సో ఈ సినిమా గురించి ఆల్రెడీ రిలీజ్ అయిన ట్రైలర్స్ వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. ఒక ట్రైలర్కి ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం అనేది నాకు తెలిసి సినిమా హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. అది ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సినిమాగా కన్వర్ట్ అయింది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న సినిమా ఇది. అలాగే అందరి ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా అందరినీ సాటిస్ఫై చేయగలుగుతుందనే కాన్ఫిడెన్స్ మాకుంది సినిమా. సో ప్రమోషన్ దగ్గర నుంచి, పోస్టర్ దగ్గర నుంచి, ట్రైలర్ దగ్గర నుంచి సినిమాలో ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంది, ఒక స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ ఉంది అనే విషయాన్ని మేము ఆడియన్స్కి రీచ్ చేయడానికి ట్రై చేసాం. సో ఆ అప్రోచ్ కానీ మేము పెట్టిన ఎఫర్ట్ కానీ 1.5 year మా కృషిని ఆడియన్స్ గుర్తించారు. సో నెట్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 5 lakhs పీపుల్ వాచ్ చేశారు నెట్లో. సో వాళ్ళు వాచ్ చేయడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ ఫేస్బుక్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా, సో ఈ సోషల్ నెట్వర్క్స్తో అందరికీ స్ప్రెడ్ చేశారు ఈ టాక్ని. అప్రిషియేట్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 24 hours అన్ని ఏరియాలో బిజినెస్ క్లోజ్ అయిపోయిందని విన్నాను. సో ఆల్ ద బెస్ట్ గైస్ అని చెప్పి మెసేజ్ పెట్టారు. సో స్పోర్టివ్గా తీసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ట్విట్టర్లో రెగ్యులర్గా మెసేజెస్ పెడుతున్నటువంటి రాజమౌళి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ సినిమా గురించి నేను ఇంతకుముందు ఎక్కువ మాట్లాడలేదు. ఎప్పుడు కూడా మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఒకటే పెట్టుకున్నాం, 1.5 year నుంచి మనం అనుకున్న కంటెంట్ని అనుకున్నట్టు తీసుకొచ్చి ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. బడ్జెట్ పరమైన లిమిటేషన్స్ ఉన్నాయి. సో క్వాలిటీ పరంగా ఏ రకంగానూ కాంప్రమైజ్ కాకూడదు, ఎలాంటి హడ్డీలు వచ్చినా కూడా అనేది ఒకటే పెట్టుకుని వర్క్ చేసాం. ఈ సినిమా కాన్సెప్ట్ బాగా నచ్చింది. నేను అన్నవరం సినిమా తర్వాత అంటే ఆల్మోస్ట్ 3 to 4 years గ్యాప్, అంటే ఈ సినిమా మీద వర్క్ చేయడం మొదలెట్టి 1.5 year అయింది. సో ఈ 1.5 year ఇంత గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. ఒక కమిట్మెంట్తో చేశాను, ఒక కసితో చేశాను. సో ఎవ్రీ 5 yearsకి జనరేషన్స్ మారిపోతున్నాయి, కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, క్రియేటివ్గా వర్క్ చేస్తున్నారు, మంచి సబ్జెక్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో మనం 15 years నుంచి డైరెక్టర్గా ఉంటూ, సో ఇవాళ ఇంత గ్యాప్ తర్వాత 3 years 4 years గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు డెఫినెట్గా ఈ జనరేషన్తో పాటు మనము అప్గ్రేడ్ అవుతూ మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మనం కూడా సినిమాలు తీయగలం అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం నేను పడిన తపన అంతా ఇంత కాదు. సో ఆ కష్టం, కసి, కృషి అన్నీ ఈరోజు ఈ ట్రైలర్ చూసుకున్న తర్వాత, ఈ రెస్పాన్స్ చూసుకున్న తర్వాత, ఈ అవుట్పుట్ మీద మాకున్న కాన్ఫిడెన్స్ ఇంకా రెండింతలైంది. సో దీన్ని డెఫినెట్గా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నరేష్కి నేను వైఫ్గా చేస్తున్నాను. మంచి క్యారెక్టర్. అన్నవరంలో కూడా నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి డైరెక్ట్గా నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో కూడా నన్ను ఒక హీరోయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ ఏడిపిస్తున్నారు, అందుకని మెన్షన్ చేస్తున్నాను. తర్వాత హీరోయిన్ అండి ఈ సినిమాకి చాలా మంచి అమ్మాయి, అందమైన అమ్మాయి, నరేష్ పక్కన సరిజోడుగా నిలిచే అమ్మాయి దొరికింది మాకు. ఫస్ట్ టైం నరేష్ కూడా అదే అంటున్నాడు, ఫస్ట్ టైం దొరికిందని. ఈ సినిమాని మీరు అవునండి, హీరోయిన్ స్టూలే ఎక్కర్లేదు.
తర్వాత ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి. సో మీరు డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. పూరి జగన్ అయితే నాకు 10 సార్లు చెప్పాడు, ఈ ట్రైలర్ ఎన్నిసార్లు చూసానే, నేను కొంచెం టెన్షన్ గా ఉన్నప్పుడల్లా ఇదే చూస్తున్నాను అని చెప్పి. అలాగే రవితేజ గారు కూడా చాలా సార్లు చెప్పారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ట్రైలర్ కి ఇంత మంచి పేరు వచ్చిందంటే సినిమాకి ఇంకా మంచి పేరు వస్తుంది. ఈ నెల 24న మా సినిమా రిలీజ్ అవుతుందండి. మేము మా ఎఫర్ట్స్ చాలా సిన్సియర్ గా చేసాం. డెఫినెట్ గా ప్రేక్షకుల నుంచి అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గ్రాండ్ గా చేసాం ఈ సినిమాకి. అంటే ఏదో ఒక చిన్న సినిమాకి చేసినట్టు కాకుండా ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి చేస్తే ఎలా చేస్తాం అలాగే చేసాం. నాకు కోఆపరేట్ చేసిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా నా కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుందని అయితే నాకు తెలిసిపోయింది. సో మీ అందరి ఆశీస్సులు అందిస్తారని. 24న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ చేస్తారని, ఈ వార్తను మీ ద్వారా జనం దగ్గరికి తీసుకెళ్తారని మీకు కూడా